అబద్ధాలు అవి తీవ్రంగా ఖండిస్తాం. సార్ ఎట్లా సార్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలాంటి పరికరాలు వాడుతున్నారు అక్కడ? ఇప్పుడు దేశంలో అత్యాధునికమైన మరి ప్లాస్మా కటర్స్, బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము. మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం. వాళ్లతో ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. మిషన్ కట్ చేయడానికి కంపెనీ ఒప్పుకోలేదు, అందుకే ఆలస్యమైంది అన్నది మీరు లేదు. ఇప్పుడు ఆ మిషన్ కట్ చేయాలన్నా డెబ్రీ ఎట్లా తీయాలి? హరీష్ రావు కంటే మరి ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీఆర్ గోయింగ్ బై బిగ్గర్ ఎక్స్పర్ట్స్ దెన్ హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. వాళ్ళకే తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అయ్యేది. వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈరోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు. ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇట్ ఇన్ ది స్టేట్, ఇట్ వుడ్ బీన్ ఓవర్ అండ్ వి వుడ్ గాట్ 30 TMC ఆఫ్ వాటర్. టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు. 12 ఏజెన్సీలు విభాగాలు వాళ్ళు సమన్వయం చేయడంలో ప్రభుత్వం అందులో పనులు జాప్యం జరుగుతున్నారు. ఈ మొహాలకి అంతకంటే విమర్శించని ఇంకోటి లేదు. అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా? ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా? బార్డర్ రోడ్స్ ఆఫీసర్స్ ఇన్సల్ట్ చేస్తున్నారా? అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్, అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము. మీలా ఫామ్ హౌస్లో పండుకునేది లేదు, మీలాగా మరి రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసేది లేదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. ఆయన సలహా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది. వదిలిపెట్టిపోయి ఈరోజు ఉచిత సలహాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి. వాళ్ళకి కలిసి దేనికి? వాళ్ళు పొలిటికల్ డ్రామా కోసం వచ్చిండ్రు, ఆ పొలిటికల్ డ్రామా చేసుకొని పోయినరు. ఇది పూర్తి. నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్ట్రీ చెప్తున్నా, తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి కేసీఆర్, హరీష్ రావు పనిచేసిండ్రు. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి. సార్ నిన్న మీరు 2 days టైం బాండ్లో పూర్తి చేస్తా ఉన్నారు ఆపరేషన్, మరి రోజు 3 రోజులు అంటారు. ఏమైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైందంట? చూడు బాబు, నిన్న 2 days అన్నా, మీరు 2-3 days అంటున్నా. నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలనా? దాంట్లో మీకేమన్నా ఇంకా ఇబ్బంది అంటే నేనేమంటున్నా, ఇట్ ఈస్ ఏ న్యాచురల్ యాక్సిడెంట్. ది డెబ్రీ అండ్ ద మిషన్, ఇదైతే టనల్ బోరింగ్ మిషన్ వెనక భాగం తీసేయబడుతుంది. సో 1 day or 2 days or 2.5 days the work is in full swing. Okay, thank you. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆపరేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, కనీసం డిపిఆర్ఓ ద్వారా అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే సరే, అక్కడ బేసికల్గా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేస్తున్నారు. అక్కడ కొంత వాళ్ళ పని ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడికి ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సరే, నేను ఐ విల్ టాక్ టు ది కన్సర్న్డ్ అఫీషియల్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ why are you concerned about technical deep inside what is it? Misinformation is there, sir. To conquer the misinformation, we need to get. See, one thing I can tell you. ఒక్కొక్కరు సార్ ప్లాస్మా కట్టర్ ఒకరు రాస్తారు, అట్లా ఉంటుంది కదా, మనం దాన్ని కంట్రోల్ చేయాలి. మొత్తం భారతదేశంలో మోస్ట్ కాంప్లికేటెడ్ టనల్ యాక్సిడెంట్